హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంక బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము. ఇంక ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అన్నమాట. ఇదైతే ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ అయితే ఇంక అక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయింది అనమాట. మార్నింగ్ ఫ్రెష్ అప్ కాలే, కొద్దిగా హెడ్ ఎక్ వల్ల అంత ముఖం అంతా ఎట్నో అయిందనమాట, హెడ్ ఎక్ లేచి. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయిన, హెడ్ బాత్ అయితే చేసిన అనమాట. హెడ్ బాత్ అయితే చేసిన తర్వాత ఇంకా ఆయన ఏమో అంటా ఉన్నాడు ఇంకా అక్కడ. అదైతే ఇంకా అక్కడైతే చాయ్ అయితే పెట్టుకొచ్చిన. ఇంకా పిల్లలకైతే పాలు అయితే పోసిన, అండ్ నేను కూడా చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను అనమాట. అండ్ కొన్ని అప్పాలు పిల్లలు స్నాక్ అంటే ఉంటే ఇంకా మన పప్పు చెక్కలు ఉంటాయి కదా, గ్యారప్పలు, అవి అయితే కొన్ని చేసిన అనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి కంచెలు తెచ్చుకునేది కదా అని కొన్ని అయితే చేసిన. కొన్ని చేసిన, ఎక్కువ చేయలే. ఇంకా అక్కడైతే ఇదే వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే ఇంకా మంగళవారం కదా, ఫ్రెష్ అప్ అయిపోయినా ఇక పూజ అయితే చేసుకున్నాను అనమాట. మొత్తం బాల్కనీ ఇట్లా కడిగేసి ముగ్గు అయితే పెట్టుకున్నా. ముగ్గు పెట్టుకున్నాక తర్వాత ఇంకా అక్కడైతే పూజ అయితే అయిపోయిందనమాట. ఫస్ట్ పూజ గదిలో పూజ అయిపోయింది, అండ్ తులసమ్మ కాడ కూడా అయిపోయింది. లాస్ట్కి వచ్చేసి కాళ్ళకైతే పసుపు అయితే పెట్టుకుంటా ఉన్నాను. పూజ మొత్తం అయిపోయినాక పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా అక్కడైతే కాళ్ళకైతే పసుపు అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఒక బౌల్లో పోసుకొని ఇంకా పసుపు అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నారు. ఇంక ఈరోజు వాషింగ్ మిషన్ వేయాలని చెప్పేసి తొందర అయితే లేచిన అనమాట. ఇంకా అది ఒక్కదాని పని వల్ల ఇంకా తొందర పూజ కూడా అయిపోయింది. అండ్ పిల్లలు కూడా ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే మీరు కూడా స్నానం చేయండి అంటే పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు అనమాట. అండ్ ఇంకొక టోన్ మాత్రం ఫ్రెష్ అప్ కాలేదు, స్వీట్ ఫ్రెష్ అప్ అయిపోయింది. నా తర్వాత స్వీట్ అయితే అయిందనమాట ఫ్రెష్ అప్. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఆమె కూడా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసిన. ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసిన. బట్టలు కూడా ఇంకా ఫినిష్ అయిపోయినాయి. ఇంకా పాలు అయితే పెట్టలేదు ఈరోజు మార్నింగ్. ఇంకా పాలు అయితే పెట్టాలి. తర్వాత పాలు పెట్టేసి ఇంకా టోనియానికి వాటర్ పెట్టేస్తా, హాట్ వాటరు అవి పెట్టేస్తే వానికి అవి హీట్ అయ్యేంతలో పైన బట్టలు అయితే ఆరేయచ్చు. కొన్ని పలుచు ఏమో ఇంట్లో ఆరేస్తా, ఇంకా మందంగా ఉన్నాయి అయితే మేడ మీద అయితే ఆరేస్తా అన్నమాట. తర్వాత అయితే ఇంక ఇక్కడ పసుపు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వాటర్ ఉంటే చెయ్యికైతే తూడ్చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా ఇట్లా మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. పచ్చగా గుమ్మము ముగ్గు ముందు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అక్కడైతే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా వాషింగ్ మిషన్ కూడా రన్నింగ్ అవుతుంది. తర్వాత ఇంక ఇక్కడైతే అగరబత్తులు అయితే పెట్టేసిన. మాకు గడప అయితే మంచిగా ఉంది కదా, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మంచిగా ఉన్నదని వాళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. తర్వాత అయితే ఇంక ఇక్కడ అదేంటిది పాలు పెడదామని చెప్పేసి ఇంకా అవైతే తీస్తూ ఉన్నాను. ఇంకొక నిమ్మకాయ ఉంటే గుమ్మం కాడ పెడదామని చెప్పేసి నిమ్మకాయ అయితే తీస్తూ ఉన్నాను. ఆ బౌల్ మీద పెట్టేసి నిమ్మకాయ కట్ చేసి గుమ్మం మీద పెడదామని చెప్పేసి ఇంకా అక్కడైతే అదైతే తీస్తూ ఉన్నాను. ఇంకా కట్ చేసి పెట్టేస్తా. అండ్ వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఇంకా అక్కడైతే అదైతే కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత ఇది కట్ చేసి పెట్టేసినాక తర్వాత ఇంకా పాలు అయితే పెట్టేసిన. పాలు కూడా మరిగిపోయినాయి. ఇంకా పాలు అయితే ఆఫ్ చేసేసిన. టోన్కి అయితే హాట్ వాటర్ అయితే పెట్టేసిన అనమాట. హాట్ వాటర్ పెట్టేసి వానికైతే ఇంకా నేనైతే బట్టలు పట్టుకొని మీదకైతే వచ్చేసిన. ఇంకా బట్టలు అయితే 8:30 ఏమవుతుంది, టైం వచ్చేసి 8:30 అవుతుంది కరెక్ట్. ఇంకా అప్పటికే పూజ అయిపోయింది అండ్ పాలు కూడా మరిగిపోయినాయి. ఇంకా తాగలేదు, చాయ్ తాగాలి. తర్వాత ఇంకా బట్టలు అయితే ఆరేద్దామని చెప్పేసి ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను అనమాట. మేడ మీద అయితే వాషింగ్ మిషన్లు వేసినాయి కదా, తొందరనే ఆరిపోతాయి. ఇంకా ఎండకైతే గాలికి తొందరగా ఆరిపోతాయి. అందుకని చెప్పేసి ఇంకా మేడ మీద తీసుకొచ్చి వేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇట్లా వేసినామంటే తొందరగా ఆరిపోతాయి. ఇంకొద్ది పలచగా ఉన్నాయేమో కింద వేసేసిన. ఇంక ఇలాంటివి అయితే ఇక్కడ వేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత అయితే చాయ్ అయితే తాగేయాలి. కొన్ని నైటీలు ఉంటే అటు గ్రిల్స్ ఉన్నాయి కదా, ఆ గ్రిల్స్ మీద అయితే వేసేసిన. ఇట్లా పాయింట్ అయితే దీని మీద అయితే వేసేసిన. అంత దుమ్ము ఉందన్నమాట, అందుకే చెప్పులు వేసుకొని వచ్చిన. ఇంకే వీటిలో వేసినాం అనుకోండి తొందరగా ఆరిపోతాయి. అదే దుమ్ము ఉన్నదని ఉఫ్ఫను ఊదుతూ ఉన్నాను. ఇంకా అక్కడైతే ఇంకా మార్నింగ్ ఈరోజు అయితే చలి ఏం లేదన్నమాట, నార్మల్ ఉంది. చాలా ఎక్కువ లేదు, తొందర ఎండ వచ్చిందనమాట ఈరోజైతే.
అండ్ నైట్ కూడా ఫ్యాన్ వేసిళ్ళు మా వాళ్ళు అయితే, చాలా ఏం లేదు ఎక్కువ. ఇంకా అక్కడైతే ఈ మందం టవల్ అయితే ఇటు గ్రిల్స్ మీద అయితే ఆరేసిన అనమాట. ఇంకా 2 నైటీలు తీసుకొచ్చి కూడా ఇటు ఆరేస్తే ఇంకా పలిచి అటు ఆరేసుకుంటే అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా చాయ్ అయితే తాగలేదు. ఇంకా బట్టలు ఆరేస్తే కొద్దిగా నారుతాయి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే బట్టల కాడికి అయితే వచ్చేసిన అనమాట. ఇవి ఆరేసి వచ్చినాం అనుకోండి ఇంట్లో పని ఎప్పుడైనా చేసుకోవచ్చు, అందుకని చెప్పేసి ఇంక ఇవైతే ఆరేస్తూ ఉన్నాను. ఇంకా మందమి అన్నీ తీసుకొచ్చిన అనమాట. సాయంత్రం వరకు ఆరిపోతాయి, కానీ ఎందుకు తొందరగా ఆరిపోతే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనే మేడ మీదకి వెళ్ళి ఆరిద్దామని చెప్పేసి మేడ మీదకి అయితే వచ్చేసిన. ఇంకా చాయ్ తాగేసినాం. చాయ్ తాగినాక స్వీట్కి ఇంకా జుట్టేద్దామని చెప్పేసి మీదకైతే కొద్దిగా ఎండకైతే కూర్చున్నాను అనమాట. వచ్చి ఇంకా పిల్లలు కింద ఉంటే మీడికి పోదాం పాప అంటున్నారు. అందుకని చెప్పేసి ఇంకా పైకి అయితే వచ్చినాం. ఈరోజు వీడియో అయితే ఇంతే. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.